Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామ పాదయాత్రలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. గణపతి గారు ఎలా ఉండాలి? చూడండి చైర్మన్ ఎలా చూడాలి? పైకి ఓకే. మరొకసారి ఇలా చూడండి. చూడండి నాయకుడు, మీరు దానికి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. జై కొట్టు వేసారు. మా అక్కగా ముక్క నాకో ముక్క కాదు వాళ్ళు వస్తే అటువంటిది వాళ్ళ 5 కోడిగుడ్లు ఒక పిల్లవాడికి మన గవర్నమెంట్. వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి వయసుకి తగ్గ ఎదుగుదల ఉండాలి. వయసుకి తగ్గ ఎదుగుదల ఉండాలంటే ఎప్పుడు ఉంటుంది? వాళ్ళు సరైన పోషణతో కూడిన ఆహారం, భోజనం సరిగా కడుపు నిండా భోజనం పెట్టి దాంట్లో పెట్టామంటే రోజు అన్నం పెట్టేసి సజ్జాన్నం లేదా అన్నం సాంబార్ వేసేస్తే వాళ్ళకి కావాల్సిన ఎక్కడ వస్తాయి? దానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, ప్రోటీన్లు, ఎదుగుదలకు కావాల్సిన కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉండాలంటే ఒకరోజు కోడిగుడ్డు కూరతోటి టమాటా పప్పుతోటి పెడుతున్నాడు, ఒకరోజు ఆకుకూర పప్పుతోటి పెడుతున్నాడు, ఒకరోజు పులిహార అంటాడు, ఒకరోజు చక్కెర పొంగలు అంటాడు, ఒకరోజు ఆ కూరగాయలన్నీ కలిపిన పలావ్ లేక కూరగాయలు రై అన్నం పెడుతున్నారు. 3 వారానికి 3 రోజులు చిక్కి ఇస్తున్నారు. వేరుశనగ పప్పు చెక్కి, బెల్లం, వేరుశనగ పప్పు వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకి మంచి దృఢంగా ఉండడానికి ప్రోటీన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి పుష్కలంగా దానివల్ల ఎదుగుదల బాగుంటుంది. ఇవాళ రాగి మాల్ట్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు రాగి మాల్ట్ అంటే రాగిలో ఆ రాగి పిండిలో రాగి మాల్ట్ పిల్లలకి బాగా ఎనర్జీ, మంచి శక్తి, ఎనర్జీ వస్తుంది. పిల్లలు బాగా ఎదుగుతారు. మీరే చూడండి, మనం స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి పిల్లల యొక్క మొక్కలో ఉన్న రేణింపు ఎలా ఉందో అంతకుముందు ఎలా ఉండేవారో మీరు చూడండి. ఎంత ఉత్సాహంగా కనపడుతున్నారు పిల్లలు వాళ్ళు చదువుకోవడానికి. మంచి వాళ్ళ 6వ తరగతి 7వ తరగతి వస్తే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు. మరి అటువంటి ఇంగ్లీష్ మీడియం పెడితే ఈ చంద్రబాబు నాయుడికి ఏం పోయింది? పవన్ కళ్యాణ్కి ఏం పోయింది? పేద పిల్లలకి స్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో చదువు చెబితే వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? మన పిల్లల్ని పైకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తెలుగు భాషను కూనీ చేసేస్తారంటే ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు భాష కూనీ అయిపోతాం. మనం మాట్లాడే భాష తెలియదు కదా, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉండదు, రాయటం చదవటం అన్నీ నేర్పుతారు కదా. మరి ఇటువంటి ప్రజలకి ఏది కావాలో అది ఆలోచించకుండా ఎంతసేపు వాళ్ళ స్వార్థం, వాళ్ళ స్వలాభం, వాళ్ళ సంపాదన, వాళ్ళ కోట్లు వేల కోట్ల నుంచి లక్షల కోట్లు ఎలాగ సంపాదించి దాచేసుకుందామా అన్న ఆలోచన తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించారు? ప్రజల ఆరోగ్యం కోసం ఎప్పుడు ఆలోచించారు? ప్రజలు పెన్షన్ ఇవాళ ఇల్లు కదలకుండా అన్ని ఇంటికి వచ్చే పరిస్థితి. ఇవాళ రేషన్ బియ్యం ఇంటికి పట్టుకొచ్చి డోర్ డెలివరీ ఇస్తున్నారు.
మన ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే ఇక్కడ మన వైఎస్ఆర్ క్లినిక్ వస్తే మందులు ఇచ్చే పరిస్థితి, లేకపోతే ఇక్కడ ఉన్న ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ కానీ ఏంటో తెలుసుకుని ఏ హాస్పిటల్లో వైద్యం చేస్తారో ఉచితంగా చేయించలేక అక్కడ పంపిస్తున్నారు. ఇంకా మనకి ఈ ఆరోగ్యశ్రీలో ఇవాళ అందరికీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నారు. 25 లక్షల వరకు కూడా ఆరోగ్య పరిమితి 25 లక్షలకు పెంచారు. 25 లక్షలు ఖర్చు అయ్యే వైద్యం వరకు కూడా ఉచితంగా చేయించలేక అందరికీ మళ్ళీ కొత్తగా కార్డులు ఇస్తున్నారు. ఆ కార్డు పట్టుకెళ్ళి మీరు చేయవలసింది ఒకటే. ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే కొన్ని చోట్ల ఎవరో ఇక్కడ మనకు అలవాటైన డాక్టర్లు ఉంటారు, ఆర్ఎంపీ డాక్టర్లలో ఏదైనా రాగానే వాళ్ళకి తెలిసిన డాక్టర్తో హాస్పిటల్లో పేరు చెప్పేసి అక్కడికి వెళ్తే నీకు వైద్యం చేస్తారంటారు. అక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు. ఇక్కడ ఆరోగ్యశ్రీలు చేస్తే ఉచితంగా వైద్యం చేయాలి. ఉచితంగా వైద్యం చేస్తే ఏ వైద్యం చేసినా దానికి గవర్నమెంట్ ఫిక్స్డ్గా అమౌంట్ ఇస్తుంది. ఇలాగా బయట అయితే అమాయకత్వంతో వాళ్ళు ఏదో ఇప్పుడు నిజంగా ఇప్పుడు నీ గంటలో ప్రాణం పోయేలాగా ఉంది, నువ్వు అర్జెంటుగా నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతే 1,00,000 రూపాయలు తెచ్చుకోకపోతే. కడియద్ద జనసేన పల్లె పోరు పర్యటనలో ఉండగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి సూత్రప్రాయంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని తెలిపిన బొలిశెట్టి శ్రీనివాస్ జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, తెలుగుదేశం పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక మీ అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి చేస్తానని, ఆసక్తిని ఆ మహాశివుడు నాకు ఇవ్వాలని అన్నారు. మా అమ్మకైనా మా చెల్లికైనా ఇవ్వాలి. ఎవరు అవసరం తమ్ముడు ఫోన్ కట్టు, ఫోన్ కట్టు, చేపెట్టు బాబీ అనుకుంటా సార్ పైకి వచ్చి మూడో రోజు కడియత జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జన సైనికులు, వీర మహిళలకి, ఈ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం. మీ గ్రామంలో నేను పర్యటించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు సూచనప్రాయంగా నన్ను తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చే విధంగా మీ అందరి సహకారంతో ఈ గ్రామాల అభివృద్ధిని చేసి శక్తిని ఇమ్మని మహాశివుని నేను కోరుకుంటా ఉన్నా. ఏదైతే ఈ గ్రామంలో దోపిడీ జరుగుతూ ఉంది, ఒక ట్యాప్ వేయాలంటే 50,000 రూపాయలు అడుగుతా ఉన్నారు. ఇవాళ ఉమ్మడి డబ్బులు 4-5 లక్షలు దగ్గర పెట్టుకొని కనీసం డ్రైన్లు కూడా క్లీన్ చేయకుండా, ప్రజల యొక్క ఆరోగ్యాలు పట్టించుకోకుండా, మీ కర్మలు ఎప్పటికీ మిమ్మల్ని వదలవు.
రాజకీయాల్లో ఎవరైతే లంచం తీసుకుంటాడో వ్యభిచారికంగా హీనం అని కూడా నేను తెలియజేస్తాను. నిజాయితీ పరిపాలన అందిద్దాం. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ పల్లెలు మనం ఖచ్చితంగా డెవలప్ చేద్దాం. అన్న ఎన్టీఆర్ గారి దయ వల్ల ఈ ప్రాంతానికి ఆ రోజు ఫ్రీగా కరెంట్ ఇస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల కౌలు రైతు ధైర్యం చెప్పిన వీళ్ళిద్దరు కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్ లో ఈ గ్రామాలన్నీ పట్టుబొమ్మల్లా తయారు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల నిర్లక్ష్యంతో ఇవాళ రైతులు ఆదుకునే పరిస్థితి లేదు. ధాన్యం పండితే ఎక్కడ తోలాలో తెలీదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలీదు. మధ్యలో కమిషన్దారు లేకపోతే ఈ వ్యవస్థ ఎప్పుడో పాడైపోను. ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది ధైర్యం చెప్పి 10 రూపాయలు తీసుకున్న వాళ్ళగా పెట్టుబడులు పెట్టి ఈ రోజు ఇక్కడ దాకా ఈ వ్యవస్థ నడిపిస్తా ఉన్నారు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మన గద్దె దింపే సమయం ఆసన్నమైంది. మనం గద్దె దింపాలంటే మనకున్న ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీరు బెదిరిస్తా ఉన్నారు జన సైనికుల్ని, మీరు గుర్తు పెట్టుకోండి, మీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది. 4 సంవత్సరాల్లో జన సైనికులు అండగా నేనున్నాను. వీర మహిళలకి అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ చైర్మన్ చేసిన అవినాభావ సంబంధాలతో ఆ రోజు నుంచి ఆ క్యాడర్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో అన్నదమ్ముల సంబంధం నేను మెయింటైన్ చేశాను తప్ప ఈ రోజు వరకు నేను ఎక్కడ ఎవరు విమర్శించలేదు. అది మీరు కూడా చూసుకోండి కావాలంటే. ఈ రోజు అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈ సీటుని 50,000 మెజార్టీతో గెలిపించాలని ఈ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నన్ను ఇంకా మీకు రుణగ్రస్తం చేసింది. మీకు రుణం చేసిన అవకాశం ఒక ఇంట్లో వ్యక్తిని కూడా మీరు ఎంతగా ప్రేమించరు. నన్ను ప్రేమించే నన్ను ఎంతగా మీకు అభిమానంతో హారతలు పట్టి నడిపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి, తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక తెలియజేసుకుంటూ మరి ఈ రోజు చాలా మంది పెద్దలకి ఫోన్తో చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు గ్రామం అంతా తిరిగినప్పుడు కూడా వీధి మిగిలిపోయింది. ఖచ్చితంగా ఇక్కడ సర్పంచులు గాని ఎంపీటీసీ సభ్యులు గాని ప్రజలకి అనుగుణంగా పనిచేస్తే ప్రజలు గౌరవిస్తారు. తాడేపల్లిగూడెం బస్టాండ్ ఆవరణలో గౌరవనీయులు డిపో మేనేజర్ శ్రీ వైఎస్ఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో ప్రయాణికుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించబడును. ఈ లక్కీ డ్రాను జీవి మాల్ తాడేపల్లిగూడెం వారి ఆర్థిక సౌజన్యముతో నిర్వహించబడును. ఈ గిఫ్ట్ స్కీమ్ ని ఈరోజు డిపో మేనేజర్ గారు ఇచ్చున్నారు. మొదటగా ఆర్చండ్ రూట్ లో వచ్చినటువంటి కృష్ణ గారు వాళ్ళు కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి సురక్షిత ప్రయాణాన్ని పొంది ఆల్చండ రూట్లో తాడేపల్లిగూడెం నుండి ఆల్చండ దాకా ప్రయాణం చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారు 9603070504 35217 మీరు కూడా మరి గిఫ్ట్ గెలుచుకున్నారు. భీమవరం నుండి తాడేపల్లిగూడెం వరకు ప్రయాణం చేసినటువంటి U1 9663867775 మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. భీమవరం నుండి తాడేపల్లిగూడెం ప్రయాణం చేసినటువంటి
మరి అదేవిధంగా తాడేపల్లిగూడెం నుంచి పెద్దాడేపల్లి ప్రయాణం చేసినటువంటి వై విశాలాక్షి గారు 9010233677 వీరు కూడా మరి గిఫ్ట్ తెలుసుకున్నారు. మరి తాడేపల్లిగూడెం నుండి మంచిలి వరకు ప్రయాణం చేసినటువంటి భద్రా గారు 9951015066 వీరు కూడా ఆసంట రూట్లో మరి గిఫ్ట్ గెలుచుకున్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాసను ప్రకటించారు అంటూ ప్రచారం జరుగుతుండటంతో సోమవారం బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి ఆయన అభిమానులు వివిధ పార్టీల నాయకులు భారీగా చేరుకున్నారు. తాడేపల్లిగూడెం పుర ప్రముఖులతో పాటు రూరల్ మండలం కొండ్రుపోలు, నీలాద్రిపురం తదితర గ్రామాల నుండి తెలుగుదేశం జనసేన నాయకులతో పాటు పలువురు ఆయనను అభినందించారు. పూలమాలలతో ఆయనను సత్కరించారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. అన్న కూర్చోండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అన్నా నువ్వు కూర్చోనా. బాగున్నారు. ఓకే సార్. థ్యాంక్ యూ. మనోడు ఐసీసీ స్టాఫ్ అండి. చెప్పనా ఎక్కడ ఉన్నారు జాయిన్ ఏదన్నా నేను చేస్తాను. నీకు ఫోన్ చేస్తాను. ఓకే ఓకేనా. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. బాబురా తమ్ముడు. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే పెడతానండి. సార్ ఓకే సార్. డ్రైడేలో ప్రజల భాగస్వామ్యం, దోమల ద్వారా వచ్చే వ్యాధుల నియంత్రణకు అడ్డుకట్ట.
ఈ రోజు పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధిలోని జట్ల పాలెంలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను, క్షేత్రస్థాయిలో పరిశీలనను మరియు కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించి జరిగినది. వారానికి ఒకసారి మీ గృహాల వద్ద నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రంగా చేసుకోకుండా ఇప్పుడు నూటి తొట్టులు ఉంటాయి కదా, మీరు నెలల తరబడి ఉంచేసినట్లయితే ఏమవుతుందంటే ఈ దోమల వ్యాప్తి చెందడానికి కారణమైన గుడ్లు ఎక్కడ పడతాయి ఆ నీటిలో. అవి పెట్టి 7 నుంచి 15 రోజుల లోపల అవి దోమ కింద తయారవుతాయి. అవి కుడితే కనుక మనకి మంచినీటిలో పుట్టి పెరిగితే మనకు కుడితే కనుక డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ యొక్క లక్షణాలు ఏంటంటే ఎక్కువగా 104 జ్వరం వస్తుంది, కనురెప్పలు వస్తాయి, శరీరం మీద ఎర్రదద్దులు వస్తాయి. దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏముండదు. డాక్టర్ గారు ఏం చేస్తారంటే మీకున్న లక్షణాలు బట్టి దీని వెంటనే ట్రీట్మెంట్ చేస్తారనమాట. దాన్ని నిర్ధారించడానికి మీ గ్రామంలోనే ఇక్కడ హెల్త్ వెల్నెస్ సెంటర్ ఉంది. ఇక్కడ పరీక్షలు చేస్తారు. మీరు ప్రైవేట్ డాక్టర్ దగ్గర కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్ళడం అవసరం లేదు. ఆ టెస్టులన్నీ కూడా ఇక్కడ 14 రకాల పరీక్షలు అనేవి ఇక్కడ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోండి. మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో మా ఆశా కార్యకర్త కానీ ఏఎన్ఎం గారు కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా వారికి మీ యొక్క తాలూకా యొక్క ఆరోగ్య సమాచారం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.